ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు అరిగోస పడుతున్నారు. తెల్ల బంగారాన్ని కొనండి బాబో అంటూ జిన్నింగ్ మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అన్నదాతల మొరను పట్టించుకోవాల్సిన సీసీఐ సర్వర్ సమస్య సాకుగా పత్తి కొనుగోళ్లను నిలిపివేసింది. రైతులు ఆగ్రహంతో ఆందోళన బాట పట్టారు. కొనుగోలు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. రైతు సంక్షేమ పథకాలు ఇవ్వక, పండించిన పంటను కొనక అన్నదాతల ఉసురు తీస్తోంది. తాజాగా 6 కాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి పత్తి దిగుబడి గత ఏడాది కంటే ఎక్కువ రాగా అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేదు. సీసీఐ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2 రోజులుగా పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి నిల్వలు పేరుకుపోతున్నాయి. రైతులు ఆయా చోట్ల పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటుండగా మరికొందరు సీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగుతున్నారు. సీసీఐ ఉమ్మడి జిల్లా రైతులను దగా చేస్తోంది. మొదట్లో తేమ శాతాన్ని సాకుగా చూపుతూ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపలేదు. అన్నదాతలు ఆందోళన బాట పట్టడంతో ఎట్టకేలకు క్వింటాల్కు 7,520 రూపాయలకు కొనడం ప్రారంభించింది. తర్వాత నాణ్యతను సాకుగా చూపెడుతూ మరో 100 రూపాయలు తగ్గించింది. అయినా రైతులు మరో మార్గం లేక సీసీఐకే పత్తిని విక్రయించారు. ఇప్పటిదాకా జిల్లాలో పండించిన 90% పంటను ఈ సంస్థకే అమ్ముకున్నారు. అయితే చివరి దశలో సీసీఐ పత్తి పంట కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. పైగా సాంకేతిక కారణాలు సాకుగా కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో ప్రైవేటు వ్యాపారులకు రైతులు పత్తిని అమ్ముకుంటూ క్వింటాల్కు దాదాపు 1000 నుంచి 1500 రూపాయల వరకు నష్టపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 1,54,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. దాదాపు 16 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటిదాకా జిల్లాలో 6,52,000 క్వింటాల పత్తిని మాత్రమే సీసీఐ ద్వారా కొనుగోలు చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో మరో 1,00,000 క్వింటాలు మిగిలి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లులో రోజుకు 1,500 క్వింటాల పత్తిని మాత్రమే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సీసీఐ అకస్మాత్తుగా పత్తి కొనుగోలు నిలిపివేయడంతో ఆందోళనకు గురవుతున్నారు. గత 3-4 రోజుల నుంచి పత్తిని కొనుగోలు విషయంలో సీసీఐకి సంబంధించినటువంటి సిపిఓ గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వీటికి రాగానే డాటా లేదని చెప్తున్నారు. ఆ విషయంలో రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇక్కడ దళారు వ్యవస్థ చెలరేగిపోతూ ఉంది. ఈ 3 పత్తి మిల్లుల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దళారులు వస్తే ఒక రకంగా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ అధికారులు, అదే స్వయంగా రైతు వస్తే ఒక రకంగా చూస్తూ ఉన్నారు. ఇలా రైతును చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. సీసీఐ తీరుపై ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జిన్నింగ్ మిల్లుల ముందు రాస్తారోకలు, ధర్నాలు చేపట్టారు. చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై పత్తి లోడ్లతో ఉన్న వాహనాలను అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటు కొమరంభీం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. 4 రోజులుగా కిరాయి వాహనాల అద్దె తడిసి మోపడవుతుందని మండిపడ్డారు. అటు ప్రైవేటు వ్యాపారులకు లాభం చేకూర్చేందుకే సీసీఐ పత్తి కొనుగోలును బంద్ చేసిందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ వెంటనే పత్తి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలని నిలిపివేయడం జరిగింది. సాఫ్ట్వేర్ పనిచేయట్లేదని, నిల్వలు పేరుకపోయినాయని చెప్పి, జిన్నింగ్ కావట్లేదని చెప్పి నిలుపుదల చేయడం జరిగింది. రైతులు ఏదైతే తీసుకొస్తున్నటువంటి ట్రాక్టర్లు కానీ, ఐచర్లు కానీ కిరాయి అనేటువంటిది పెరిగిపోవడం జరుగుతుంది. వాస్తవంగా ఆందోళన చెందుతున్నారు. రెండవది, పత్తిని అమ్ముకుందామంటే ప్రైవేటు వ్యాపారస్తులు 1,000-1,500కు తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. అంటే పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడం అనేటువంటిది వాస్తవంగా జరుగుతూ ఉన్నది. సీసీఐ కొనుగోలు బంద్ చేయడం జరిగిందో దాంతో దళారీ వ్యవస్థ మొత్తం విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లతోని కొనుగోలు చేయడం జరుగుతున్నది. ప్రైవేటు వాళ్ళు విచ్చలవిడి వ్యవస్థ చేయడంతో
ఇలా రైతులు అనేది మనగడ లేకుండా పోయే పరిస్థితి వస్తున్నది. సీసీఐ కొనుగోలు ప్రారంభిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మరోవైపు ఆధార్ సర్వర్ సమస్యల కారణంగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. పత్తి విక్రయాల్లో ఆధార్ ప్రామాణికత ముఖ్యమైందని, పత్తి రైతులు తీసుకొచ్చే ఆధార్ అథెంటికేషన్ కావటం లేదని తెలిపారు. సర్వర్ సమస్యలు తీరిపోగానే కొనుగోలు ప్రారంభిస్తామని, అంతదాకా జిన్నింగ్ మిల్లులకు పత్తిని తేవొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర ఏదైతే సీసీఐ వాళ్ళు కొంటున్నారో ఆ రేటు కంటే తక్కువ రేటును కలిగిస్తూ తీసుకుంటున్నారు. అదే దళారులకు, బ్రోకర్లకు వాళ్ళు తీసుకొచ్చేటటువంటి పత్తి మాత్రం త్వరగా తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళు కల్పించిన రేటు కంటే ఈ సీసీఐ రేటును తక్కువ చేసే అధికారం ఇది ఎవరికి? మిల్లర్లు, అధికారులు, యాజమాన్యం వారు వీళ్ళంతా కుమ్మక్కై ఈ విధంగా రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. సీసీఐ అధికారులు అరికొస పెడుతున్నా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు పట్టించుకోవడం లేదంటూ పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా పాలనాధికారులు జోక్యం చేసుకుని పత్తి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.